మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ప్రార్థన అనే మాట మీద మనము ధ్యానము చేసుకుందాము. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 14 నుంచి 19 వరకు నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. 14 నుండి 19 వరకు చదివి మనము ధ్యానము చేద్దాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము, యెహోవా కనులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా, అస్సూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే. నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము. హిజ్కియా చేసిన ప్రార్థన ఈ 4 వచనాలలో లేదా ఈ 6 వచనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ మాటలు మనం గమనించు వారమై ఉండాలి. ఒకసారి 14వ వచనంలో ఈసారి హిజ్కియా తన సమస్యను వ్యక్తిగతంగా తన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళినాడు. 15వ వచనంలో యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసినాడు. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతిని జ్ఞాపకము చేసినాడు. దేవుడు అనగా కెరూబుల మధ్య నివసించువాడు అని, శరాపులు, జీవులు, పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పొగుడుతున్నారన్న సంగతి హిజ్కియా రాజు గ్రహించిన వాడై ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవా అన్నాడు. ఆయన ఇశ్రాయేలుకు దేవుడు, తనకును దేవుడు అనే సంగతి కూడా జ్ఞాపకం చేశాడు. అంత మాత్రం కాకుండా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ అన్నాడు.
దేవుడు భూమి ఆకాశములను కలగజేసిన వాడు. భూమి కలుగునుగాక అంటే కలిగింది, ఆకాశము కలుగునుగాక అంటే కలిగింది. సమస్తము కూడా ఆయన నోటి మాట చేత కలిగినాయి అని తాను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తరువాత నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు అంటే లోకమందున్న సకల రాజ్యాలకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడు అనే మాట హిజ్కియా ఇక్కడ వ్రాసినట్టుగా మనం చూస్తాం. అయితే 15వ వచనాన్ని కొంచెం అలా చదివి జ్ఞాపకం చేస్తాను. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. యెరూషలేమును అప్పగించమని అడుగుతూ వారిని తక్కువ చేసి అశ్షూరు రాజు రాసిన ఉత్తరాన్ని తీసుకొని హిజ్కియా దానిని దేవుని ముందు పరచి మనఃపూర్వకముగా ప్రార్థించుచున్నట్టుగా వాక్యము చెబుతోంది. మన జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులు అదుపులో లేనట్లు కనిపించినప్పుడు మనము కూడా హిజ్కియా చేసినట్లే చేయాలి. పట్టు విడవని నమ్మకమైన ప్రార్థనతో దేవుణ్ణి సమీపించాలి. తన ప్రజలను వారి శత్రువుల చేతి నుండి విడిపిస్తానని, తన చిత్తాన్ని దాటి దేనిని జరగనీయనని దేవుడు వాగ్దానము చేసినాడు అనేది కూడా మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. ఏ వాగ్దానం చేసినాడు దేవుడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి వాగ్దానం గురించి మనకు వాక్యము తేటగా గుర్తు చేస్తూ ఉంది. 6వ అధ్యాయము 25వ వచనం, 6వ అధ్యాయము 25వ వచనాన్ని నేను మీకోసమే చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గుర్చి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగూ నెదుగుచున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును అని దేవుడు తన గ్రంథమైన బైబిల్లో వాగ్దానము చేసినట్టుగా వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది. సంగతి మనము గ్రహించాలని మనవి చేస్తున్నాను. దేవునిలో నమ్మకముతోనూ విశ్వాసముతోనూ ఆయనను విడవకుండా ఉంటే మన హృదయాలను, మనసులను ఆయన సమాధానము కావాలి. మరి ఆయన సమాధానమే కావలి కాస్తూ ఉంది. మనము దేవునిలో నమ్మకం ఉంచినప్పుడు, మనము దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద మనం మనసు ఉంచినప్పుడు ఆయన సమాధానము కావలి కాస్తూ ఉంది. ఆయన సమాధానం కావిలి కాస్తూ ఉంది అనేది వాక్యము చెబుతూ ఉంది. ఎట్లా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు, 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి, గాని
ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని వ్రాయబడి ఉంది. దేనిని గురించి చింతపడకుడి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అనే మాట 6వ వచనములో మనం చూస్తున్నాం కదా. అంటే అర్థం ఏమిటంటే, ప్రార్థన ద్వారా మన సమస్యలను మరి మన విషయాలలో చింతించే ప్రభువై ఆయనే ఉండగా ఇక మనమెందుకు చింతించాలా? మన గురించి ఆయన చింతపడుతూ ఉండగా మనం ఎందుకు చింతించాలా అనేది ఒకటి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు చాలా కనిపిస్తాయి, అవునా? యేసుక్రీస్తుతో సంబంధం ద్వారా మన హృదయాలను మనసులను దేవుని సమాధానము కావలు కాస్తుంది అనే విషయం ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మన నుండి దేవుడు ఆశించే ప్రతి పనిని చేయడానికి అవసరమైన శక్తిని ఆయనే మనకిస్తాడు. ఆయనే మనకిస్తాడు. 13వ వచనం మాట మనకు గుర్తు చేస్తాడు. కాబట్టి మన అవసరాతల్లో మనం దేవుని కృపను, కనికరాన్ని, సహాయాన్ని మనం పొందుతాం. మన జీవితంలో ఆయన అనుమతించే ప్రతి విషయం మన మంచి కొరకే సమకూడి జరుగుతాయని నిశ్చయత కలిగి మనము జీవించు వారమై ఉండాలి. ఏది జరిగినా మన మేలు కోసమే అనే మాటను మనం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాల. ఆ తర్వాత దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకు కాయును అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆయన వాక్యానికి అంటుకట్టబడి ఉన్న హృదయం, దేవుణ్ణి సేవించినటువంటి హృదయం, దేవుణ్ణి అనుసరించినటువంటి హృదయం అనే మాట గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆయన మనకు సమాధానము అనుగ్రహించువాడు, మనకు కావిలి ఉండువాడు, అవునా? దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావిలి ఉండును. మనకు ఏం జరగకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు అన్నమాట వాక్యం చెబుతుంది. ఈ సమాధానం పరిశుద్ధాత్మ ఇచ్చే అంతరంగ ప్రశాంతత, నెమ్మది అనే విషయాలు ఇందులో మనకు తేటగా కనిపిస్తాయి అనేటువంటిది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇక 19వ వచనం చూడగా 19:19లో యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. లోకమందున్న సమస్త జనులు నీవే అని జ్ఞాపకం చేస్తూ ఇట్లా అన్నాడు, మమ్మల్ని రక్షించు అన్నాడు. మమ్మల్ని రక్షించు అన్నాడు. మమ్మల్ని రక్షించువాడు దేవుడు తన పిల్లలను, అది వాస్తవమే. కానీ మనం చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆ సంగతి గుర్తుపెట్టుకుందాం. తర్వాత దేవుని మహిమ కొరకు ఆయన మార్గాలు, ఉద్దేశాలు చరిత్రలో నిర్దోషమైనవి అని తెలియజేయాలని దేవుణ్ణి ప్రేమించే వారి ఉన్నతమైన కోరికలు హిజ్కియా ప్రార్థన ప్రత్యక్షపరుస్తుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మోసే ప్రార్థన గురించి కొంచెం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము 34వ లేదా 32వ అధ్యాయం వచనం 12. నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ చూడండి. 32వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 12వ వచనంలో ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని
పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము అనే మాట వ్రాసినాడు. ఇది మోసే చేసినటువంటి ప్రార్థన అనేది మనకు కనిపిస్తూ ఉంది. దేవుడైన యెహోవా మోసేకు ఆజ్ఞాపిస్తూ, మోసే, ఇక వారిని నేను హతము చేయబోతున్నాను అని అన్నాడు. నేను ఇక వారిని హతము చేయబోతున్నాను, నువ్వు అడ్డు తొలుగు అన్నప్పుడు మోసే దేవునితో మాట్లాడుతున్నాడు. మోసే దేవునితో మాట్లాడుతున్నాడు. వచనం చూడండి, 11 చదివితే కనుక, మోసే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినాడని ఐగుప్తులు ఎలా చెప్పుకోవాలా? కాబట్టి కొంత శాంతపడు, పశ్చాత్తాపడు అని మోసే దేవునికి చేసినటువంటి ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తుంది. పశ్చాత్తాపడుము అని అన్నాడు. అవునా? అదొక మాట గుర్తు చేసుకోవాలి. తర్వాత సంఖ్యాకాండం 14:13 వచనంలో, సంఖ్యాకాండము 14వ చూడండి, 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చూస్తే, మోసే యెహోవాతో ఇట్లా అన్నాడు, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నవనియు వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనులు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు కదా. దేవుడు వాగ్దానం చేసిన దేశములో వారిని చేర్చక వారిని అరణ్యములు చంపాడు అని ఇతరులు చెప్పుకుంటారు కదా. అవునా? ఇతరులు చెప్పుకుంటారు కదా. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషమును అతిక్రమమును పరిహరించువాడు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక అని మోసే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవా, ఒక్కసారి ఆలోచించి, అంటే దేవునికి ఆలోచన చెప్పిన వాడని కాదు, కానీ ప్రార్థనలో మోసే గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాతి మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూడగా, 26వ వచనం మనం చూడగా, నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమైనను వారి పాపమునైనను చూడకు. ఏలైనగా నీవు ఏ దేశము నుండి మమ్మను రప్పించుతువో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని పోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని
రప్పించనని చెప్పుకుందురేమో. నీవు నీ అధిక బలము చేతను, నీవు చాచిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును, నీ ప్రజలందరూ వీరే కదా అని మోసే తన ప్రజలైన ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేసినాడు. వారు పాపం చేశారు, తిరుగుబాటు చేశారు, ద్వేషం పెంచుకున్నారు. అయినా వారిని ప్రజలే కదా అని మోసే దేవుని సన్నిధిలో ఎంతగానో బతిమాలుకున్నాడు. అంత మాత్రం కాకుండా ఐగుప్తులు ఏమనుకోవాలా, నిన్ను ఎరగని జనము ఏమనుకోవాలా, వాళ్ళ దేవుడు గొప్పవాడు, శాంతమూర్తి, ప్రేమామయుడు, దయామయుడు అని చెప్పినారు కదా, ఇప్పుడెందుకు వాళ్ళను అరణ్యమును చంపినాడు అని వాళ్ళు అనుకోరా? నీ నామము చెడ్డ పేరు వస్తుంది కదా అని దేవుని సన్నిధిలో మోసే భక్తుడు ప్రార్థించాడు, బతిమాలుకున్నట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇంకా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఇది మోసే చేసిన ప్రార్థన. రెండవ దావీదు చేసిన ప్రార్థన చూడండి ఒకసారి. దావీదు చేసిన ప్రార్థన ఏమిటో వాక్యము చెబుతూ ఉంది. 59వ కీర్తన 13వ చరణం. 59వ కీర్తన చూడండి, 13వ చరణం రాయబడిన మాట. కోపము చేత వారిని నిర్మూలము చేయము, వారు లేకపోనట్లు వారిని నిర్మూలము చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము అనే మాట కనబడుతుంది. ఇది దావీదు చేసిన ప్రార్థన. అవునా? దావీదు చేసిన ప్రార్థన. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చెయ్యి. నువ్వు మమ్మల్ని ఏలుతున్నావు, మమ్మల్ని పరిపాలిస్తున్నావు అనేటువంటి మాటను తాను గుర్తు చేశాడు. 83వ కీర్తన 18వ చరణం. 83వ కీర్తన 18వ చరణం కూడా చూడండి. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక అని వ్రాయబడి ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక, అనగా ఇశ్రాయేలీలు ఎరుగుదురుగాక, తెలుసుకొందురుగాక అని ఆయన ప్రార్థించినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. హిజ్కియా చేసిన ప్రార్థన, మోసే చేసిన ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన మనం విన్నాం. మరి ఇప్పుడు మన ప్రార్థన ఏమిటి? ఈనాడు విశ్వాసులు చేయాల్సిన ప్రార్థన ఏమిటి అంటే వాక్యమే చెప్తున్న మాట గుర్తు చేస్తాను మీకోసమై. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-6 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము చూడండి, 4, 5, 6 వచనాలు నేను మీకోసమై చదువుతూ ఉన్నాను, గ్రహించాలని మనవి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. విశ్వాసులుగా మనం కూడా మన ప్రధాన ఉద్దేశం ఆయన నామాన్ని, ఘనతను పైకెత్తడమేనని దేవుని వద్ద గుర్తింపు మనము పొందేవారుగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అన్నదే మన ప్రధాన ప్రార్థనగా ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఆ మాట చదువుతాను,
మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. అవునా? మీరిలాగు ప్రార్థన చేయండి అని వ్రాయబడి ఉంది. ఇలాగూ ప్రార్థన చేయని వ్రాయబడింది. ఎలా ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. నీ చిత్తమే నెరవేరునుగాక. మా పట్ల నీ ఉద్దేశమే నెరవేరునుగాక. మా ఉద్దేశము కాదు, మా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము చేయాల్సినటువంటి ప్రార్థన ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 20వ వచనంలో, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాడు. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుందేమనగా, అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వు ప్రార్థన చేసావు, నేను అంగీకరించినాను. కాబట్టి అతని గురించి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది, యెరూషలేము కుమార్తె నిన్ను చూచి తల ఊచుచున్నది. ఇట్లా ఆయన కొన్ని మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నట్టుగా వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ప్రార్థన వినేవాడు. శత్రు సైన్యము తన పిల్లల మీదకి రాకుండా ఆయన కాపాడేటువంటి దేవుడు అనే సంగతి లేఖనాలు మనకు బాగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. ఇవి మనము గుర్తుంచుకుందాం. దేవుని వాక్కు చేత మరి హిజ్కియా రాజు అవునా ఆదరించబడ్డాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. మనము చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు మీద మన భారం మోపి మన విషయాలు, మన ప్రార్థన విషయాలు ప్రభు పాదాల చెంత పెడదాం, ప్రార్థన చేద్దాం. ఆయనే మనకు సహాయం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ముందు మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేసి కాపాడి సహాయపడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.